అందరికీ నమస్కారం అండి. ప్రముఖ గాయని మంగ్లీ పేరు వినిపిస్తున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తుంది. ముందుగా ఈ కేసులో రోజుకొక కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా పంజాగుట్ట పోలీసుల తీరుపై గౌరవ హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. బాధితుల తరపున నిలబడ్డ న్యాయవాది సుబ్బారావుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అక్కడ సిఐ రామకృష్ణ వ్యవహరించిన తీరు ఒక వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఆ అడ్వకేటుకు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించడంపై ముందుగా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని పేర్కొంది హైకోర్టు. ముందుగా సిఐ రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక్కడ కంప్లైంట్ అడగడానికి వెళ్తే ఇలాంటి వింత పరీక్షలు చేయడం ఏంటనేది మాత్రం న్యాయ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే నమ్మశక్యంగా లేదు. ముఖ్యంగా ఇందులో మంగ్లీ స్కామ్లో మొదట్లో మోసం విలువ 10 కోట్ల రూపాయలు అనుకున్నాం. కానీ లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం కాలేదు. ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా భారీ కుంభకోణం జరిగినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా సుభిక్ష క్షేత్ర పేరుతో సామాన్యుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్కామ్లో మధు అనే వ్యక్తితో పాటు మంగ్లీ సోదరుడు, అదేవిధంగా మంగ్లీ సోదరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రామావత్ మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా మంగ్లీ ఈ స్కామ్ అంతా జరిగిన తర్వాత సింగర్ మంగ్లీ మాత్రం సోషల్ మీడియా వేదికగా తనకేమీ తెలియదని రోజుకొక వీడియో విడుదల చేస్తుంది. అయితే బాధితులు మాత్రం మేము మంగ్లీ ముఖం చూసే డబ్బులు పెట్టామని తెగేసి చెప్తున్నారు బాధితులు. ముఖ్యంగా మంగ్లీ కేవలం ఇనాగ్రేషన్లకు మాత్రమే వచ్చిందని, ఆమె పాపులారిటీ నమ్మి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశామని బాధితులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే హైకోర్టు జోక్యంతో ఈ కేసు ఇప్పుడు సిఐడి చేతుల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విచారణ వేగవంతం కావడంతో ఎప్పుడైనా సరే మంగ్లీకి నోటీసులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు తాత్పరం చేస్తున్నా హైకోర్టు మాత్రం ఈ కేసును సీరియస్గా తీసుకోవడం వల్ల బాధితుల్లో కొత్త ఆశలు రేకిస్తున్నాయి. అటు అడ్వకేట్ సుబ్బారావు కూడా ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాడు. సరే, ఈ వివాదంపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. మీరైతే మా వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నా పేరు విశ్వరూపాచారి.